హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 4. ఈరోజు మన ఎలక్ట్రిసిటీ లెసన్ కి సంబంధించి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, వాటి యొక్క యూజ్ ఏంటి, దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఓమ్స్ లా గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చూడండి, ఎలక్ట్రిక్ సర్క్యూట్. యాక్చువల్గా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? ఈ సర్క్యూట్ అనే పదం మనం చాలాసార్లు వినుంటాం. యాక్చువల్గా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, the closed continuous loop through which current can flow is called as electric circuit. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక పాత్వే అని చెప్పొచ్చు. ద పాత్వే త్రూ విచ్ కరెంట్ కెన్ ఫ్లో. ఆ పాత్వే కూడా ఎలా ఉండాలంటే క్లోజ్డ్ గా ఉండాలి. ఎందుకు క్లోజ్డ్ గా ఉండాలి సార్? ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్వే ఓపెన్ లో ఉందనుకోండి, ఓపెన్ గా ఉంటే కరెంట్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవుతుంది. ఎప్పుడైనా సరే కరెంట్ ఫ్లో అవ్వాలంటే పాత్వే ఎలా ఉండాలంటే క్లోజ్డ్ గా ఉండాలి. అది ఎందుకంటే అదే పాత్ మళ్ళీ కంటిన్యూ అవుతా పోతుంది అనమాట కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు. అర్థమే అనుకుంటున్నాం మీకు. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే ద క్లోజ్ కంటిన్యూస్ లూప్ పాత్ అని కూడా చెప్పొచ్చు. త్రూ విచ్ కరెంట్ కెన్ ఫ్లో ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే కేవలం వైర్ మాత్రమే కాదు, వైర్ తో పాటు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తో పాటు మనం డయాగ్రామేటిక్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏమంటామంటే సర్క్యూట్ డయాగ్రామ్ అంటాం. ఇక మనం ముఖ్యంగా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేయబోదాం. చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ అంటే అర్థం కదా, అంటే ఆ కరెంట్ ఫ్లోతో పాటు అందులో ఏమేమి ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి దాన్ని డినోట్ చేయడానికి మనకి సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మన 10th క్లాస్ లెసన్ వరకు ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ అంటే దాని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ వాటి యొక్క సింబల్స్ అనేవి ఏముంటాయి మొత్తం ఉందన్నమాట. అసలు ఈ సింబల్స్ అనేవి దేనికి సార్? ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డయాగ్రామ్స్ కి సింబల్స్ మనం ఎందుకు అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్న వస్తువులకు సంబంధించి ఒక ఎలక్ట్రిక్ డయాగ్రామ్ డ్రా చేయమని అనుకోండి. ఒక రెండులో ఫ్రిడ్జ్ ఉంటుంది, బల్బ్స్, ఫ్యాన్స్ ఇవంతా కూడా ఉంటాయి. ఇన్ని ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనము అవంతా కూడా ఒక డయాగ్రామ్ లో డ్రా చేయాలంటే కొద్దిగా కష్టమైన విషయము. అందులో అది ఒక అన్నెసెసరీ అన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఆ డయాగ్రామ్ మనం డ్రా చేసినా సరే మనకి దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి మన డయాగ్రామ్ ని షార్టెడ్ సింపుల్ గా చేయడానికి సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్క్యూట్ డయాగ్రామ్ లో బ్యాటరీ ఉంది, లేకపోతే సెల్ ఉంది తెలియజేయాలనుకోండి, దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే దానికి ఒక సింబల్ ఇది అన్నమాట. చూడండి, ఇది ఒక సెల్, సింగిల్ సెల్ అన్నమాట. ఈ సింగిల్ సెల్ మన పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఏంటంటే ఇలా లాంగ్ లైన్ ఉండేది ఏమవుతుందంటే పాజిటివ్ టర్మినల్ అవుతుంది, షార్ట్ లైన్ ఉండేది ఏమవుతుందంటే నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. ఒకటి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సెల్ అంటాం. ఒకటి కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్నే మనం ఏమంటామంటే బ్యాటరీ. బ్యాటరీ మీన్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు నేను బ్యాటరీ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ ఒక సెల్ డ్రా చేశాను. ఇది పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు ఈ నెగిటివ్కి ఏం చేయాలంటే పాజిటివ్ని కనెక్ట్ చేయాలి. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెల్ కూడా దాన్ని కనెక్ట్ చేయాలనుకోండి, ఈ నెగిటివ్కి మళ్ళీ నేను ఏం చేశానంటే పాజిటివ్. అర్థం కదా? ఇది నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. చూడండి, ఇది బ్యాటరీ అన్నమాట. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ బ్యాటరీ. ఇప్పుడు మన కనెక్షన్స్ లో, మన సర్క్యూట్ డయాగ్రామ్స్ లో స్విచ్చెస్ కూడా ఉంటాయి కదా. స్విచ్ ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తామంట. అందులో స్విచ్ ఓపెన్ అంటే స్విచ్ వచ్చి ఆఫ్ లో ఉంది. ఆఫ్ లో ఉన్నప్పుడు దాన్ని ఇలా డినోట్ చేయొచ్చు అన్నమాట. ఇలా డినోట్ చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా డినోట్ చేయొచ్చు. అంటే ఈ స్విచ్ అనేది ఏం చేస్తుంది అంటే కరెంట్ మనం మాన్యువల్ గా వచ్చి కరెంట్ ఫ్లో అవ్వాలా, లేకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేయాలన్నా సరే మనకు మాన్యువల్ గా యూజ్ అయ్యేది ఏంటంటే ఈ స్విచ్ అన్నమాట. చూడండి, ఎప్పుడైతే స్విచ్ ఓపెన్ లో ఉంటుందో కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, కరెంట్ ఫ్లో అవుతుందంటే ఫ్లో అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తాం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కలుస్తాయి అన్నమాట. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే స్విచ్ క్లోజ్ అంటాం దాన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మధ్యలో ఒక డాట్ పెట్టామంటే స్విచ్ క్లోజ్ అంటే ఇప్పుడు ఆ సర్క్యూట్ లో వచ్చి కరెంట్ ఫ్లో అవుతుందని అర్థం. ఇలానే డ్రా చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు అది క్లోజ్ అయింది కాబట్టి ఇలాగైనా డ్రా చేయొచ్చు.
ఇదే స్విచ్ యొక్క కాన్సెప్ట్ అంటే. స్విచ్ అంటే అర్థమైంది కదా, బై యూజింగ్ స్విచ్ యూ కెన్ మాన్యువల్లీ క్రియేట్ ఓపెన్ ఆర్ క్లోజర్ సర్క్యూట్, సింపుల్ చెప్పాలంటే. సరే నెక్స్ట్ చూడండి, ఏ వైడ్ జాయింట్. వైడ్ జాయింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 వైర్స్ మనం కలుపుతా ఉంటాం. మన సర్క్యూట్ డయాగ్రామ్ లో 2 or 3 వైర్స్ కలిసి మనకు ఎలా తెలుస్తుంది అంటే, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైర్, ఇది ఒక వైర్ అన్నమాట. సింపుల్ గా 2 వైర్స్ ని ఇలా కలుపుతున్నట్టుగా మనం డ్రా చేస్తామంటే ఇదే ఒక వైడ్ జాయింట్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ 2 or 3 వైర్స్ ఉన్నాయి సార్, అవి జాయిన్ అవ్వడం లేదు కానీ ఒకదాన్ని ఒకటి పాస్ చేసుకుని వెళ్తున్నాయి అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ నేను 2 వైర్స్ ని వైండ్ అప్ చేస్తున్నాను. ఆ 2 వైర్స్ వచ్చి కలిసి ఉన్నా సరే అది దేని కిందకి వస్తుంది అంటే, వైర్స్ క్రాసింగ్ వితౌట్ జాయినింగ్ కిందకి వస్తుంది. ఎందుకంటే కలిసి ఉన్నాయి కానీ వీటిపైన ఏముంది, ఇన్సులేషన్ ఉంది. ఆ ఇన్సులేషన్ ఏం చేస్తుంది అంటే 2 వైర్స్ కండక్టర్స్ ని కలపడం లేదు. ఓకేనా, ఇలాంటి వాటికి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే, చూడండి ఇక్కడ ఒక వైర్ గీసాను, ఇప్పుడు దానిపైన ఇంకొక వైర్ వచ్చి క్రాస్ అవుతుంది, దాన్ని సింపుల్ గా ఇలా డ్రా చేయొచ్చు అనమాట. ఇలా ఉంటే వైర్స్ క్రాసింగ్ వితౌట్ జాయినింగ్ అంటే ఇక్కడ వైర్స్ జాయిన్ అవ్వకుండా ఒకదాని ఒకటి క్రాస్ అవుతున్నాయి. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఒకవేళ మన సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ బల్బ్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ బల్బ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సింపుల్ గా ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ బల్బ్. నెక్స్ట్ అదే విధంగా రెసిస్టర్. రెసిస్టర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మనం ఓమ్స్ లా లో డిస్కస్ చేస్తాము. రెసిస్టర్ ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తాం. సేమ్ అదే విధంగా రియోస్టాట్. రియోస్టాట్ అంటే ఏం లేదు, దీన్నే వేరియబుల్ రెసిస్టర్ అని కూడా అనొచ్చు. రియోస్టాట్ అంటే ఏంటి, వేరియబుల్ రెసిస్టర్ అంటే రెసిస్టెన్స్ యొక్క వాల్యూ వచ్చి మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా, దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే సింపుల్ గా రెసిస్టర్ సింబల్ వేసి దాని పైన నుంచి ఇలా యారో మార్క్ వేసామంటే అదే మనకి ఏమవుతుందంటే రియోస్టాట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ అమ్మీటర్. అమ్మీటర్ ఇస్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. కరెంట్ ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేది అమ్మీటర్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే సింపుల్ అమ్మీటర్ కాబట్టి క్యాపిటల్ ఏ లెటర్, సర్కిల్ లోపల క్యాపిటల్ ఏ లెటర్ రాసామంటే అదే మనకి ఏమవుతుందంటే అమ్మీటర్. అదేవిధంగా వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ తీసుకున్నాం అనుకోండి వి, ఇదే మనకి ఏమవుతుందంటే వోల్ట్ మీటర్. ఇవి మనకి డిఫరెంట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఈ సింబల్స్ ని మనం యూజ్ చేసి మన యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ని కొంచెం నీట్ గా అర్థవంతంగా చేయొచ్చు అన్నమాట. ఇంకొక విషయం, ఈ ఎలక్ట్రిక్ బల్బ్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయితే ఉంటుందో అంటే గ్లో అవ్వకుండా ఉంటుందో ఇలా డినోట్ చేస్తాం. అదే స్విచ్ ఆన్ చేసాం అనుకోండి, ఎలక్ట్రిక్ బల్బ్ గ్లో అవుతుంది కదా, అది సింపుల్ గా ఇలా కూడా డినోట్ చేయొచ్చు అన్నమాట. అర్థమైంది కదా. ఇది ఓవరాల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కి సంబంధించిన కాంపోనెంట్స్, వాటి యొక్క సింబల్స్. మీకు అర్థం అవడానికి సింపుల్ గా చెప్తాను చూడండి. ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డ్రా చేస్తున్నా చూడండి. ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏం లేదు, మన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఏముందంటే ఒక బల్బ్ ఉంది, బ్యాటరీ కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలో స్విచ్ వేయాలనుకోండి, కంప్లీట్ గా స్విచ్ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా. ఇప్పుడు ఇది ఏంటంటే ఓపెన్ సర్క్యూట్, ఎందుకంటే కరెంట్ అని ఫ్లో అవడం, ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది, స్విచ్ ఓపెన్ లో ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. అదే నేను స్విచ్ ఆన్ చేసాను, ఎలా చేస్తాను అంటే ఇక్కడ చిన్న డాట్ పెట్టడం ద్వారా తెలుస్తుంది. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కరెంట్ అని ఫ్లో అవడం జరుగుతుంది. అంటే ఈ సర్క్యూట్ సింబల్స్ అండ్ డయాగ్రామ్స్ ఏదైతే ఉందో అందులో మనకి కరెంట్ యొక్క డైరెక్షన్స్ కూడా ఈజీగా తెలియజేయచ్చు అనమాట. ఇప్పుడు ఇలా స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది గ్లో అవుతుంది. అర్థమైంది కదా. ఈ రకంగా మనం సర్క్యూట్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకొని ఈజీగా మనం కరెంట్ గురించి స్టడీ చేయడానికి, ఆ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతున్నా స్టడీ చేయడానికి, అక్కడ మనకి ఏమైనా న్యూమరికల్స్ ఇచ్చినా సరే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనము ఓమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఓమ్స్ లా అంటే ఓమ్ అనేది ఒక సైంటిస్ట్ యొక్క పేరు అన్నమాట. ఆయన ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లా చెప్పాడు. అదే ఏంటంటే మనకు కరెంట్ అంటే తెలుసు ఏంటి, ఫ్లో ఆఫ్ చార్జెస్ అనేసి. ఇప్పుడు ఆ కరెంట్ ఫ్లో అవ్వడానికి వర్క్ చేసేది ఎవరు అంటే బ్యాటరీ వర్క్ చేస్తుంది. అది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తుంది. కండక్టర్ ఏం క్రియేట్ చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అని క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే
చార్జెస్ అనేవి ఫ్లో అవడం జరుగుతుంది. ఓకేనా, అది ఎలా ఆ రెండింటికి మధ్య లింక్ ఎవరు చెప్పారంటే ఓమ్స్ లా చెప్పారన్నమాట. ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈస్ directly proportional to potential difference, లేకపోతే వోల్టేజ్ అని కూడా చెప్పచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్. ఎగ్జాంపుల్ ఓమ్స్ లా అర్థం అవడం మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకుందాం. ఒక బల్బ్ ఉంది, ఒక సెల్ కనెక్ట్ అయింది ఇలా సర్క్యూట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ యొక్క వోల్టేజ్ ఎంత అంటే 5 volts. అంటే 5 volts యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ మొత్తం సర్క్యూట్లో క్రియేట్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 volts పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయడం వల్ల 1 coulomb ఛార్జ్ వెళ్తాను. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. 5 volts ఇక్కడ నేను 5 volts సెల్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే 1 coulomb ఆఫ్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతాను. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఇంకొక సెల్ అరేంజ్ చేశాను దీనికి సిరీస్లో. మనకు ఆల్రెడీ తెలుసు కదా, సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. ఈ 5 voltsకి ఏం చేశానంటే ఇంకొక 5 volts, మొత్తానికి ఏమవుతుందంటే 10 volts. 5 volts ఉన్నప్పుడు ఎన్ని కులమ్స్ వెళ్ళింది, 1 coulomb ఛార్జ్ అనేది ఫ్లో అయింది. అంటే 1 ampere కరెంట్ అనేది ఫ్లో అయింది. అర్థమైంది చెప్పింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే 10 volts పెడతానో 1 ampere ప్లేస్లోకి 2 amperes పోతుంది. ఎందుకు, నేను ఎలా అయితే వోల్టేజ్ని డబుల్ చేశాను, కరెంట్ కూడా ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే ప్రపోర్షనాలిటీ అంటాం. V ప్రపోర్షనల్ టు I అనే విషయం ఎవరు చెప్పారంటే ఓమ్స్ చెప్పారన్నమాట. దీన్నే మనం ఏమంటాం అంటే ఓమ్స్ లా అంటాం. యాజ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ ఆల్సో ఇంక్రీజెస్. సింపుల్గా చెప్పాలంటే ఓకేనా, V ప్రపోర్షనల్ టు I. ఈ మ్యాథమెటికల్ రిలేషన్ ని మనం ఏమంటామంటే ఓమ్స్ లా అంటాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ లో ప్రపోర్షనాలిటీ ఈక్వల్ గా రాసుకుంటే కాన్స్టెంట్ బయటకు వస్తుంది. V ఈక్వల్స్ టు, చూడండి ప్రపోర్షనాలిటీని ఈక్వల్ టు లా రాసుకున్నాను, ఒక కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ నేను R అనుకుంటాను. V ఈక్వల్స్ టు RA. సింపుల్ గా V ఈక్వల్స్ టు IR అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ R అనే కాన్స్టెంట్ వచ్చింది కదా, ఈ R అనే కాన్స్టెంట్ మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. R అనే కాన్స్టెంట్ మనం ఏమంటాము, రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, రెసిస్టెన్స్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. దాని యూనిట్ టర్మ్స్ లో కూడా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ అంటే ఓమ్స్ లాలో మనకేం తెలిసింది, కరెంట్ కి వోల్టేజ్ కి మధ్య రిలేషన్ తెలిసింది. ఓకేనా, ఆ కరెంటు వోల్టేజ్ కి మధ్య రిలేషన్ తెలుపుతూ అక్కడ మనకు కాన్స్టెంట్ వచ్చింది. అసలు ఆ కాన్స్టెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోనే మనం ఏమంటాము, కరెంట్ అంటాం కదా. ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో వల్ల కదా మనకు కరెంట్ జరుగుతుంది. Obstruction to the flow of electrons or current in a conductor is called as resistance. Resistance అంటే ఏంటంటే ఎప్పుడైతే కండక్టర్ లో కరెంట్ అనే ఫ్లో అవుతుంది, సింపుల్ గా అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనం ఎప్పుడైతే బ్యాటరీకి కనెక్ట్ చేస్తామో, సెల్కి కనెక్ట్ చేస్తాము, ఒక కండక్టర్ అనేది ఆటోమేటిక్గా పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుందని తెలుసు మనకి. చూడండి, ఇక్కడ పాజిటివ్ టర్న్ అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇది నెగిటివ్ టర్న్ అంటే ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ తీసుకున్నాను, కండక్టర్లో ఒక పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి అంటే ఇలా మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇలా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు కండక్టర్ అంటే కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయా, లేదు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఆ ఎలక్ట్రాన్స్ కి సంబంధించిన ఆటమ్స్ అనేవి వాటి యొక్క ప్లేస్ అక్కడే ఉన్నాయి. దీన్నే మనం ఏమంటామంటే లాటిస్ అంటాం. దీన్నే మనం ఏమంటాము, లాటిస్. అర్థమవుతుంది అనుకుంటున్నా కాన్సెప్ట్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి, ఫ్రీగా మూవ్ అవుతాయి అంటే ఫ్రీగా మూవ్ అవ్వలేవు.
ఎందుకంటే ఈ ఆటమ్స్ కూడా ఆ దారిలోనే ఉన్నాయి కాబట్టి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతే ఏమవుతాయంటే ఈ ఆటమ్స్ కొలిషన్స్ అనేవి జరుగుతాయి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఈ ఆటమ్స్ వాటిని అట్రాక్ట్ చేయడము, రిపల్స్ చేయడము, దాన్ని డీవియేట్ చేయడము ఏదో ఒకటి చేస్తాయన్నమాట. అంటే ఓవరాల్ కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే దేర్ ఇస్ సమ్ అబ్స్ట్రక్షన్ డ్యూ టు దిస్ లాటిస్ ఆర్ ఆటమ్స్ ఆర్ డ్యూ టు దిస్ అయాన్స్. ఈ అయాన్స్ కానీ ఆటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి, వాటి యొక్క ఫ్రీ మూవ్మెంట్ ని డీవియేట్ చేస్తున్నాయి. ఈ డీవియేషన్, ఈ అబ్స్ట్రక్షన్ ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ మనకు ఓమ్స్ లాలో కాన్స్టెంట్ వచ్చింది. ఆ కాన్స్టెంట్ ఎవరు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్నే మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. ఏమంటాము, రెసిస్టెన్స్. అర్థమైంది కదా చెప్పింది. ప్రతి ఒక్క కండక్టర్ లో కూడా ఏముంటుందంటే రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. క్లియరా? ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని మెటీరియల్స్ మనకి ఎన్ని టైప్స్ డివైడ్ అయ్యింది చూడండి. ఈ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని మెటీరియల్స్ ఎన్ని టైప్స్ డివైడ్ అయ్యిందంటే నియర్లీ 4 టైప్స్ గా డివైడ్ అయింది. ఒకటి ఏంటంటే గుడ్ కండక్టర్, ఒకటేంటి గుడ్ కండక్టర్స్, ఇంకోటి ఏంటంటే రెసిస్టర్స్, ఇంకోటి పూర్ కండక్టర్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్సులేటర్స్. ఓకే చూడండి, గుడ్ కండక్టర్స్ అంటే ఏంద్రా అంటే ఎలక్ట్రాన్స్ ఎందులో అయితే తక్కువ రెసిస్టెన్స్ వల్ల ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి దాన్ని మనం ఏమంటాం అంటే గుడ్ కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సిల్వర్ కానీ కాపర్ కానీ ఇవన్నీ కూడా గుడ్ కండక్టర్స్. ఎందుకంటే ఇందులో జస్ట్ కొద్ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినా అంటే కొద్దిగా వర్క్, కొద్దిగా ఎనర్జీ ఇచ్చినా సరే ఇవేమవుతాయంటే బాగా ఫ్రీగా మూవ్ అవుతాయి, అబ్స్ట్రక్షన్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఓకేనా? కాబట్టి వీటిని మనం ఏమంటామంటే గుడ్ కండక్టర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు రెసిస్టర్స్, ఇందాక మనము సర్క్యూట్ డయాగ్రామ్స్ నేను చెప్పాను రెసిస్టర్ అంటే ఓమ్స్ లో వచ్చినప్పుడు చెప్తానని. ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చూడండి. రెసిస్టర్స్ అంటే ఏంటి, ముఖ్యంగా దాన్ని ఎక్కడ యూజ్ చేస్తా ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు జనరల్ గా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లో ఒక్కొక్క కాంపోనెంట్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తయారైంది. ఆ ఒక్కొక్క కాంపోనెంట్ కి కొన్ని కాంపోనెంట్స్ కి ఎక్కువ కరెంట్ కావాల్సి వస్తుంది, కొన్ని కాంపోనెంట్స్ తక్కువ కరెంట్ కి వర్క్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏ కాంపోనెంట్స్ కి అయితే తక్కువ కరెంట్ ఉన్నా కూడా చాలు అది వర్క్ అవుతుంది, ఎక్కువ కరెంట్ ఇస్తే అది పోతాయి అనేటప్పుడు అలాంటి వాటి దగ్గర యూజ్ చేసేది ఏదంటే రెసిస్టర్స్ అన్నమాట. ఈ రెసిస్టర్స్ కి గుడ్ కండక్టర్స్ కంటే దీని యొక్క రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా? అంటే గుడ్ కండక్టర్స్ కి చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టర్స్ కి దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇది రెసిస్టర్స్ అంటే. నెక్స్ట్ పూర్ కండక్టర్స్ అంటే వెన్ కంపేర్డ్ టు రెసిస్టర్స్ పూర్ కండక్టర్స్ హ్యావ్ ఏ లిటిల్ బిట్ మోర్ రెసిస్టెన్స్ అన్నమాట. అంటే రెసిస్టర్స్ కంపేర్ చేసినప్పుడు పూర్ కండక్టర్స్ కి ఇంకొంచెం ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ ఇన్సులేటర్స్ అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ కావచ్చు, రబ్బర్ గ్లౌస్ మనం యూజ్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇన్సులేటర్. అంటే పూర్ కండక్టర్స్ వీటన్నిటికి కంపేర్ చేసినప్పుడు ఇన్సులేటర్స్ కి రెసిస్టెన్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వుడ్ కానీ రబ్బర్ కానీ ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఇన్సులేటర్స్ కిందకి వస్తాయి. అర్థం కదా? అంటే రెసిస్టెన్స్ యొక్క లెవెల్స్ ని బేస్ చేసుకొని మెటీరియల్స్ అనేవి 4 టైప్స్ గా డివైడ్ అయ్యింది. క్లియర్ కదా కాన్సెప్ట్? ఇది రెసిస్టెన్స్ అంటే ఓవరాల్ గా. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ని ఇంకా బాగా ఎలా డిఫైన్ చేసి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, రెసిస్టెన్స్ అంటే ఏంటి థియరిటికల్ గా అర్థమైంది కదా. ఇప్పుడు ఫార్ములా రూపంలో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓమ్స్ లో మనకి ఏం చెప్తా అంటే V = IR అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు నాకు R వాల్యూ కావాలి. R ఏమవుతుందంటే I పంపిస్తే V/I అవుతుంది. అంటే రెసిస్టెన్స్ అంటే V/I అనేసి మనకు వచ్చింది వాల్యూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీని యొక్క యూనిట్స్ చెప్పండి. యూనిట్స్ చూడండి, దీని యొక్క SI యూనిట్ కొంచెం మాట్లాడాలనుకోండి. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. ఓకేనా? అంటే ఓవరాల్ గా మనకి ఏమవుతుంది అంటే వోల్ట్ పర్ ఆంపియర్. సైంటిస్ట్ పేరు కాబట్టి స్మాల్ లెటర్ రాదు, వోల్ట్ పర్ ఆంపియర్. దీన్నే మనము ఓం దీని గురించి చెప్పారు కాబట్టి సింపుల్ గా ఓం
అనే పేరు కూడా మనం డినోట్ చేయొచ్చు. అంటే యూనిట్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఓం. దీని యొక్క సింబల్ ఏంటంటే ఇలా వస్తుంది. అర్థమైంది కదా? క్లియర్ కాన్సెప్ట్. అంటే రెసిస్టెన్స్ అంటే మనం ఇంతసేపు అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని డిస్కస్ చేసాము. ఓకేనా? దాని యొక్క యూనిట్స్ ఏంటంటే వోల్ట్ పర్ ఆంపియర్. ఇప్పుడు దీన్ని మనం డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తాం? ఎగ్జాంపుల్, డిఫైన్ 1 ఓం అంటారు. ఎలా డిఫైన్ చేస్తాం? 1 ఓం అసలు ఓం అంటే ఏంటి చూడండి. R ఈక్వల్స్ టు V బై I. ఇప్పుడు చూడు, R ఈక్వల్స్ టు V బై I అని చెప్తున్నాము. ఇప్పుడు 1 ఓం రావాలంటే దీని యొక్క వాల్యూ మొత్తం కూడా ఏమవ్వాలంటే వోల్టేజ్ 1 ఉండాలి, కరెంట్ కూడా 1 ఉంటే అప్పుడు 1 ఓం అవుతుంది. ఎందుకు? R ఈక్వల్స్ టు V బై I అంటే మనం 1 వోల్టేజ్ ఇచ్చి 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ని మనం ఏం చెప్పచ్చు అంటే 1 ఓం అని చెప్పచ్చు. కాబట్టి అదే రాసుకోండి. వెన్ 1 voltage 1 volt of potential difference, when 1 voltage or 1 volt of potential difference can produce 1 ampere of current in a conductor. ఒక కండక్టర్ లో 1 వోల్ట్ ఇచ్చి 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ కనుక అది కండక్ట్ చేయగలిగితే దెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ సెడ్ టు బి 1 ఓం. అర్థం కదా? 1 ఓం అంటే ఏం లేదు. 1 ఓం అంటే 1 వోల్ట్ బై 1 ఆంపియర్. సింపుల్ చెప్పాలంటే అంటే 1 వోల్ట్ ని యూజ్ చేసి 1 ఆంపియర్ కరెంట్ కనుక ఆ కండక్టర్ లో కండక్ట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే అప్పుడు ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ 1 ఓం అనేసి. క్లియరా? అదే ఒకవేళ 2 వోల్ట్స్ ఇచ్చి అంటే 2 వోల్ట్స్ ఇవ్వడం వల్ల 1 ఆంపియర్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2V బై 1 ఆంపియర్ అంటే సింపుల్ చెప్పాలంటే 2 ఓమ్స్ అవుతుంది. అర్థమైంది కదా? అంటే 2 ఓమ్స్ అంటే ఒక రెసిస్టర్ 2 ఓమ్స్ అని చెప్పాను. దాని అర్థం ఏంటి అంటే 2 వోల్ట్స్ ఇవ్వడం వల్ల జస్ట్ 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అని ప్రొడ్యూస్ అవుతుంది. అది 100 ఓమ్స్ అంటాం. 100 ఓమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే 100 వోల్ట్స్ అంటే పర్ యూనిట్ ఛార్జ్ 100 జూల్స్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి. కదా? అలా నువ్వు 1 ఆంపియర్ కరెంట్ ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఆ కండక్టర్ ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది అనేసి 100 ఓమ్స్. 1000 ఓమ్స్ అంటే 1000 వోల్ట్స్ ఇచ్చి నువ్వు జస్ట్ 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అని ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే 1000 ఓమ్స్ అంటాం. అర్థమైన కాన్సెప్ట్? అంటే రెసిస్టెన్స్ ని ఫార్ములా లాగా కాకుండా థియరిటికల్ గా మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఫార్ములా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని మీకు చెప్తున్నాను. అర్థమైంది కదా? ఇది ఓవరాల్ గా సింపుల్ గా రెసిస్టెన్స్ గురించి. ఇప్పుడు R ఈక్వల్స్ టు V బై I అనే ఫార్ములా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ పెంచితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుందా? చాలా మంది ఫార్ములా చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే V ఈక్వల్స్ IR ఉంది, వోల్టేజ్ పెంచితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ ఇస్ జస్ట్ ఏ కాన్స్టెంట్ అన్నమాట. ఆర్ రెసిస్టెన్స్ do not depend on V or I. అంటే మనం వోల్టేజ్ ఎక్కువ పెంచాము అనుకోండి రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే ఏం రెసిస్టెన్స్ కి ఎలాంటి చేంజ్ అనేది రాదు. కొన్ని కరెంట్ అని ఎక్కువ పాస్ చేసామంటే రెసిస్టెన్స్ లో ఏమైనా చేంజ్ చేస్తామంటే ఎలాంటి చేంజ్ అనేది రాదు. ఆర్ ఈస్ ఏ ఇండిపెండెంట్ ఆఫ్ V or I. ఫార్ములాలో ఉంది కదా అంటే ఆర్ ఈస్ జస్ట్ ఏ కాన్స్టెంట్ అన్నమాట. ఆ ఫార్ములాలో నుంచి వచ్చిన ఒక కాన్స్టెంట్, దిస్ కాన్స్టెంట్ డు నాట్ డిపెండ్ ఆన్ వోల్టేజ్ ఆర్ కరెంట్. మరి దేనిపైన డిపెండ్ అవుతుంది అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ ఓమ్స్ లా గురించి డిస్కస్ దాని గురించి చెప్తాను చూడండి. అంటే ఆర్ అనేది వోల్టేజ్ పైన కరెంట్ పైన డిపెండ్ అవ్వదు, కానీ బట్ ఐ డిపెండ్స్ ఆన్ ఆర్. అంటే ఒక కండక్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి ఆటోమేటిక్ అది పుష్ చేసేది ఎవరు? వోల్టేజ్. వోల్టేజ్ పుష్ చేసినా సరే ఎంత దాన్ని అలో చేసేది ఎవరంటే ఈ రెసిస్టెన్స్ అన్నమాట. అర్థమవుతుందని చెప్పేది. ఒకవేళ రెసిస్టెన్స్ లేదనుకో తక్కువ వోల్టేజ్ కి చాలా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది.
ఈ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే ఆ అబ్స్ట్రక్షన్ కరెంట్ ఏం చేస్తుంది అంటే అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. రెసిస్టెన్స్ ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, అది మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. ఇంకా దేని ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. రెసిస్టెన్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, అది మెటీరియల్ కి సంబంధించిన ప్రాపర్టీ. ఇట్ డు నాట్ డిపెండ్స్ అపాన్ కరెంట్ ఫ్లో ఆర్ వోల్టేజ్, బట్ కరెంట్ ఫ్లో, కరెంట్ ఎంత ఫ్లో అవ్వాలని దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇదే ఓమ్స్ లా మన టెక్స్ట్ బుక్ లో ఈ డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఒక పెద్ద సర్క్యూట్ లా కనిపిస్తుంది, కాకపోతే వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, ఇలా 4 సెల్స్ ఇచ్చినాడు. అంటే స్టార్టింగ్ మనకి యాక్ట్ ఏం చెప్తుందా అంటే ఇక్కడ నైక్రోమ్ వైర్ అని కనెక్ట్ చేయాలి. ఇదేంటిది? నైక్రోమ్ వైర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నైక్రోమ్ ఈజ్ అన్ అల్లాయ్. దీనిలో ఏముంటంటే నికెల్, క్రోమియం, మ్యాంగనీస్ ఇలాంటి మెటల్స్ తయారైన ఒక అల్లాయ్ అనమాట. దీన్ని మనము హీటర్స్ లో కూడా యూజ్ చేస్తాము. అది హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను చూడండి. ఓకే చూడండి, ఎప్పుడైతే మనము ఒక సెల్ కి కనెక్ట్ చేస్తామో, చూడండి ఒక సెల్, మళ్ళీ 2 సెల్స్, 3 సెల్స్, 4 సెల్స్, అలా మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఒక సెల్ కి కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది పాజిటివ్ టర్మినల్ నుంచి. పాజిటివ్ టర్మినల్ నుంచి ఫ్లో అయ్యి నైక్రోమ్ వైర్లకి కండక్ట్ అవుతుంది, ఓకేనా. అప్పుడు ఎంత వోల్టేజ్ ఉంది అనేది ఈ వోల్ట్ మీటర్ ప్యారలల్ కనెక్ట్ చేసాం కదా, అది మేనేజ్ చేస్తుంది. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఈ అమ్మీటర్ కనెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే టేబులర్ వాల్యూస్ లో వేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ మనం ఏం చేయాలంటే 1 సెల్ ఉంది, 2 సెల్స్ కనెక్ట్ చేయాలి. సేమ్ అరేంజ్మెంట్, ఒక సెల్ ప్లేస్ ఏం చేయాలి 2 సెల్స్, అందుకే ఇక్కడ గీసింది ఇలాగా, ఓకేనా. 2 సెల్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వోల్ట్ మీటర్ రీడింగ్స్, అమ్మీటర్ రీడింగ్స్, మళ్ళీ 3 సెల్స్, 4 సెల్స్ ఇలా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి వచ్చి వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం. వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కరెంట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది దాన్ని చూసి మనం ఎప్పుడైతే గ్రాఫ్ గీస్తామో ఆ గ్రాఫ్ ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైన్ పాజింగ్ త్రూ ఆరిజిన్ అనేది వస్తుంది. చూడండి, వోల్టేజ్, కరెంట్, ఓమ్స్ లా, సింపుల్ చెప్పండి. ఓమ్స్ లా యొక్క గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, ఓకేనా. అర్థమైంది కదా కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తా పోతామో కరెంట్ కూడా లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడానికి ఈ ఓమ్స్ లా వచ్చి ఈ గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. క్లియర్ కదా కాన్సెప్ట్. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ వికి ఐకి సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా లీనియర్ గా ఇంక్రీజ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను, 10 volts కి 2 amperes క్రియేట్ అయింది అనుకోండి, 20 volts కి 4 amperes. అంటే సింగిల్ బ్యాటరీ, ఫర్ ఎగ్జాంపుల్ 10 volts ఉన్నది సింగిల్ సెల్ కి 2 amperes కరెంట్ నాకు ఇక్కడ నమోదైంది అనుకోండి, అది నేను ఇలా గ్రాఫ్ లాగా డ్రా చేసుకున్నాను. అంటే 10 volts కి 2 ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక సెల్ యాడ్ చేసినప్పుడు 20 volts, దాని నాకు ఎంత వచ్చిందంటే 4 amperes వచ్చింది అనమాట, ఓకేనా. ఇలా పాయింట్స్ ప్లాట్ చేసి ఇదంతా గీసినప్పుడు నాకు స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యేటట్టు ఇది చేసే కండక్టర్స్ మనం ఏమంటామంటే ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఏమంటాము? ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్స్ మీన్స్ ద కండక్టర్స్ దట్ ఫాలో ఓమ్స్ లా. ఓమ్స్ లాని ఫాలో అయ్యే కండక్టర్స్ మనం ఏమంటామంటే ఓమిక్ కండక్టర్స్ అంటాం. సింపుల్ గా వాటికి వికి ఐకి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు స్ట్రైట్ లైన్ రావాలి. అంటే వోల్టేజ్ డబుల్ అయింది అనుకోండి, కరెంట్ కూడా ఏమవ్వాలి? డబుల్ అవ్వాలి. అలాంటప్పుడు ఇలాంటి స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా చెప్పేది? ఈ రకంగా ఫాలో అయ్యే కండక్టర్స్ మనం ఏమంటాం అంటే ఓమిక్ కండక్టర్స్ అంటాం, ఓకేనా. ఓమ్స్ లాని ఫాలో అవ్వని కండక్టర్స్ ఏమంటాం అంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఏమంటాము? నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ డు నాట్ ఫాలో ఓమ్స్ లా. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎల్ఈడి బల్బ్స్, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చి ఎల్ఈడి. మీకు ఈ పాటి కాన్సెప్ట్ ఓవరాల్ బాగా అర్థమైంది. ఓమ్స్ లా అంటే ఏం లేదు, మనం వోల్టేజ్ పెంచే కొద్ది ఏమవుతుందంటే కరెంట్ కూడా దాని తగినట్టు పెరుగుతా పోవాలి. దీన్నే మనం ఏమంటామంటే ఓమ్స్ లా అంటాము. ఓమ్స్ లా యొక్క గ్రాఫ్ తీసినప్పుడు ఇలా మనకు స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఏ కండక్టర్ అయితే ఓమ్స్ లాని ఫాలో అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఓమిక్ కండక్టర్స్ అంటాము. ఏవైతే ఫాలో వాటిని మనం ఏమంటాం అంటే నాన్ ఓమిక్ కండక్టర్. దీన్ని గ్రాఫ్ గీసాము ఇలా రాదు,
కొంచెం వంకర టింకర్గా వస్తుంది. అంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్య రిలేషన్ లీనియర్గా ఉండదు, అంటే దాని యొక్క ప్రపోర్షనాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది ఓమ్స్ లాకి సంబంధించిన కాన్సెప్ట్. ఈ ఓమ్స్ లానే మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ అన్నమాట. రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని బేస్ చేసుకొని రెసిస్టర్స్ అనే వచ్చాయన్నమాట. రెసిస్టర్స్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మనం స్పెషల్గా డిజైన్ చేసిన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్. సింపుల్ చెప్పాలంటే విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ని ఏవైతే ఆఫర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే రెసిస్టర్స్ అంటాం. ఇది ఓవరాల్గా ఓమ్స్ లాకి సంబంధించి. ఇంకా ఈ ఓమ్స్ లాకి సంబంధించిన న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఓమ్స్ లాకి సంబంధించి ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. హౌ మచ్ కరెంట్ విల్ an electric bulb draw from a 220 volt source if the resistance of the bulb filament is 100 ohms అన్నట్టు. చూడండి, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ రాసుకోవాలి. గివెన్ ఏమి ఇచ్చాడు అంటే వోల్టేజ్ ఇచ్చాడు, ఎంత అంటే 220 volts. అదేవిధంగా రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్స్ టు 100 ohms ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు అంటే హౌ మచ్ కరెంట్, ఐ వాల్యూ కనుక్కోమన్నాడు. బై ఓమ్స్ లా, ఓమ్స్ లా మనకేం చెప్తుంది, వి ఈక్వల్స్ టు ఐఆర్. అదే నాకు ఐ కావాలంటే ఐ రెసిస్టెన్స్ నెట్పో పంపిస్తే వి బై ఆర్ అవుతుంది అన్నమాట. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ ఈక్వల్స్ టు 220/100, 0 0 క్యాన్సిల్, 22/10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2.2 ఆంపియర్. అర్థమైంది కదా. ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ప్రాబ్లమ్ అన్నమాట. సేమ్ ఇలాగ ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాం. చూడండి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టర్మినల్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈస్ 60 volts. వోల్టేజ్ ఇచ్చాడు, ఎంత అంటే 60 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి 60 volts ఇచ్చాడు. వెన్ ఇట్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 4 ఆంపియర్, అంటే 60 volts ఉండేటప్పుడు అది 4 ఆంపియర్ కరెంట్ అనేది డ్రా చేస్తాను. వాట్ కరెంట్ విల్ ద హీటర్ డ్రా ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఇంక్రీజ్డ్ టు 120 volts. అంటే ఇక్కడ 2 voltage ఇచ్చాడు కాబట్టి ఒకటి V1 అనుకుందాము, ఇంకోటి V2 అనుకుందాం. V2 120 volts అయినప్పుడు దీనికి సంబంధించిన కరెంట్ వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కోమన్నాడు. అంటే అక్కడ యూజ్ చేసే హీటర్ అనేది ఒకటే కాబట్టి దానికి ఒకే రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుంటాము బై ఓమ్స్ లా. ఓమ్స్ లా మనకేం చెప్తుంది, V ఈక్వల్స్ టు ఐఆర్. ఫస్ట్ కేసు తీసుకుందాం. చూడండి, V1 ఈక్వల్స్ టు I1R. V1 ఎంత 60 ఈక్వల్స్ టు I1 ఈక్వల్స్ టు 4 into R. అదే R కావాలంటే 60/4. 4 1 is 4, 4 1 is 4, 4 5 are 20. R నాకు ఎంత వస్తుందంటే 15 ohms వాల్యూ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇదే హీటర్ యొక్క రెసిస్టెన్స్ మనకి ఎంత వచ్చిందంటే 15 ohms వచ్చింది. ఈ హీటర్లోకి 120 volts పంపిస్తే ఎంత కరెంట్ జనరేట్ అవుతుంది, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అది మనం కనుక్కోమని అనమాట. కాబట్టి మళ్ళీ అదే ఫార్ములా యూస్ చేస్తున్నాం, V ఈక్వల్స్ టు ఐఆర్. కాకపోతే ఈసారి వీళ్ళు ఎంత పెట్టాలంటే 120 పెట్టాలి. V2 ఈక్వల్స్ టు I2R కాబట్టి 120 ఈక్వల్స్ టు I2 ఇంటూ R వాల్యూ ఎంత 15 వచ్చింది. అదే నాకు I2 కావాలంటే 120/15. చూడండి, 51 is 15, 15 8 120. చూడండి, I2 నాకు ఎంత వస్తుందంటే 8 amperes వచ్చింది అన్నమాట. ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ ఓమ్స్ లాని యూజ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చేస్తాము. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి. స్టూడెంట్స్, మనం ఇంతవరకు నేర్చుకున్న 3 ఫార్ములాస్ని కూడా యూజ్ చేసేటట్టుగా ఒక ప్రాబ్లం ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ 2 volt సెల్ ఈస్ కనెక్టెడ్ టు 1 ohm రెసిస్టర్. చూడండి, ఒక 2 volt సెల్ని మనం ఏం చేసామంటే 1 ohm రెసిస్టర్కి కనెక్ట్ చేసాం. ఒక రెసిస్టెన్స్ వచ్చి 1 ohm కాబట్టి గేవెల్లో మనం ఏం రాసుకుంటామంటే వోల్టేజ్ ఎంత అంటే 2 volts, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 volts, V ఈక్వల్స్ టు 2. చూడండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కమ్ అవుట్ ఆఫ్ ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్ ఇన్ 2 minutes. మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రాన్స్ వచ్చి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతాయనేసి. ఇక్కడ 2 volts కనుక మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే దట్టు 1 ohm రెసిస్టర్స్కి
ఇప్పుడు దీని యొక్క నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి దట్ ఇన్ 2 minutes మనం కనుక్కోమన్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకున్నాం V = 2V. వోల్టేజ్ మనకి ఎంత ఇచ్చాడంటే 2 volts ఇచ్చాడు. అదేవిధంగా రెసిస్టెన్స్ R అనేది 1 ohm ఇచ్చాడు. సిమిలర్గా టైం వచ్చి 2 minutes ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఎప్పుడు టైం అనేది సెకండ్స్ లో ఉండాలి కాబట్టి 2 × 60, 1 minute ఎంత 60 seconds కాబట్టి 2 × 60 = 120 seconds. ఇది మన దగ్గర ఉండే రా ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు దాని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ కనుక్కుందాం. కరెంట్ కనుక్కుంటే ఆటోమేటిక్గా ఛార్జ్ కనుక్కోవచ్చు. ఛార్జ్ తెలిసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? అంటే మనం ఇంతవరకు స్టడీ చేసిన 3 formulas కూడా అప్లై చేసేటట్టుగా క్వశ్చన్ అనేది ఇచ్చాను. చూడండి, మనకి ఇక్కడ V ఉంది, R ఉంది. మనకు తెలియదు ఏంటంటే I తెలియదు కాబట్టి ఐని ఒకసారి కనుక్కుందాం. వి నో దట్ V = IR. అదే I కావాలంటే V/R. V ఎంత ఇచ్చాడు మనకి 2, R ఎంత అంటే 1 ohm. therefore I = 2 amperes వస్తుంది మనకి. I ఎంత వచ్చింది 2 amperes వచ్చింది. ఇప్పుడు 2 amperes లో ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది? కరెంట్ 2 amperes అయితే దానిలో ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది దాని గురించి ఒకసారి కనుక్కుందాం. చూడండి, దానికి కూడా వి నో దట్ I = Q/T. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ టైం కదా. ఛార్జ్ కనుక్కుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవచ్చు. కాబట్టి I = Q/T అని చెప్పాను. I మనకి ఎంత 2, ఛార్జ్ మనకు తెలియదు Q అలాగే పెట్టుకున్నాను. టైం ఎంత 120 seconds. ఇప్పుడు నాకు Q కావాలి. Q = 120 పోతే 2 × 120 అవుతుంది. 2 × 120 whereas Q = 2 × 120 ఎంత 240 coulombs. మనకి టోటల్ ఛార్జ్ ఎంత వచ్చిందంటే 240 coulombs వచ్చింది. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే కనుక్కోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో అడిగింది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా, ఎన్ని అని కనుక్కోవాలి. we all know that చార్జ్ ఫార్ములా ఏంటి? Q = n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్లియర్ అదే కాన్సెప్ట్. ఆల్రెడీ మనము ఒక ముందుగానే కనుక్కున్నాం. ఏమనేసి 1 coulomb ఛార్జ్లో 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం ఆల్రెడీ కనుక్కున్నాం. కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఛార్జ్ ఎంత వచ్చిందంటే 240 coulombs ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు 1 coulomb లో 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటే 240 coulombs ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే, కాబట్టి Q = 240 coulombs = 240 × 6.25 × 10⁻18. దీన్ని మనం మల్టిప్లై చేసామనుకోండి 1.5 × 10⁻21 అనే నెంబర్ అనేది మనకు వస్తుంది అన్నమాట. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 1.5 × 10⁻21 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మన నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ నుంచి పాజిటివ్ టెర్మినల్ వైపు మూవ్ అవుతుంది అనమాట. ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఎలా అడిగినా సరే మనం బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1 coulomb ఆఫ్ చార్జ్లో 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఈ వాల్యూ కనుక మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వాడి ఎంత ఛార్జ్ ఇచ్చినా సరే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆ నెంబర్తో మల్టిప్లై చేసి. ఓకే స్టూడెంట్స్, ఇది ఓమ్స్ లాకి సంబంధించిన సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పటికే మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క డెరివేషన్స్ అన్ని కూడా ఒకసారి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.